ప్రియులరా, భూమి మీద ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. ఆ ఎన్నో రకాల జీవరాశులలో మానవుడు కూడా ఒకడు. మీరు ఆలోచించండి, సముద్రాలలో కానివ్వండి, అడవుల్లో కానివ్వండి, నేల మీద బ్రతుకుతున్నవి కానివ్వండి, సమాజంలో మన కళ్ళ ముందు బ్రతుకుతున్నటువంటి జీవులు కానివ్వండి, ఈ జీవులన్నిటినీ మనం చూస్తున్నప్పుడు ఇన్ని లక్షల కోట్ల ఈ జీవరాశులలో, ఈ జీవులలో నేను నువ్వు కూడా ఒక జీవిగా కనబడుతున్నాం. మరి ఆ జీవులకు లేని ప్రత్యేకత ఏంటి? మనకున్న ప్రత్యేకత ఏంటి? ఆ జీవులలో లేనిదేంటి? మనలో ఉన్నదేంటి? ఆ జీవులకు లేని గొప్పతనం ఏంటి? మనకి మాత్రమే ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఈ విషయాన్ని కొంచెం సీరియస్గా ఆలోచన చేస్తే, భూమి మీద ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశులు వేటికి కూడా మనిషికి ఉన్నంత ప్రాధాన్యత, మనిషికి ఉన్నంత గొప్పతనం లేదని చెప్పాలి. మనిషికి మాత్రమే విలువ ఉంది, మనిషి మాత్రమే ఉన్నతంగా ఈ సమాజంలో బ్రతుకుతున్నాడు. మిగిలిన జీవరాశులన్నీ మనిషి క్రింద బ్రతుకుతున్నాయి. మిగిలిన జీవరాశులన్నీ మనిషి క్రింద బ్రతకటానికి, మనిషి మాత్రమే వీటన్నిటికీ పైన బ్రతకటానికి, మనిషి ఈ భూమండలాన్నంతా ఏలుబడి చేయటానికి, ఈ భూమి మీద అన్ని దేశాలలో మనిషే ఏలికగా ఉండడానికి, మిగిలిన ఏ జంతువులు కానీ ఏ జీవులు కానీ ఏలికలుగా లేకపోవడానికి గల కారణాలేంటి అని ఆలోచిస్తే, మనిషి తన యొక్క జీవాన్ని సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవునిలో నుండి తెచ్చుకున్నాడు. మిగిలిన జీవరాశుల యొక్క జీవం సృష్టికర్త అయిన దేవునిలో నుండి వచ్చినది కాదు, ఆయన కలిగిస్తే కలిగినది. కలిగించిన దానికి కనిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసం మీకు తెలియాలి. కలిగించినది వేరు, కనినది వేరు. కనినవాడు కుమారుడు అవుతాడు, కలిగించినవాడు కుమారుడు కాలేడు. కుమారులు కాబట్టే ఏలికలుగా ఉన్నారు, కలుగజేయబడినవి కాబట్టే ఏలిక పాదాల క్రింద ఉన్నాయి. ఏలికకు ఏలిక పాదాల క్రింద ఉన్న వాటికి వ్యత్యాసం మీకు అర్థమైతే, దేవుడు భూమి మీద నరుని నిర్మించి, నరుని సృజించి ఒక ఉన్నతమైన జీవిగా, అన్ని జీవరాశుల్లో ఒక సాధారణమైన జీవిగా కాకుండా, అన్ని జీవరాశులతోటి కలిసి జీవనం సాగిస్తున్నటువంటి ఒక వ్యర్థమైన జీవిగా, అర్థం లేని జీవిగా కాకుండా, ఒక ఉన్నతమైన జీవిగా దేవుడు ఈ భూమి మీద మనిషిని నిలబెట్టాడు. అందుకే నీకు నాకు ఈ ఆకాశం క్రింద ఒక విలువ అంటూ ఉంది. ఈ అనేక లక్షల జీవరాశుల్లో నీకు నాకు ఈ ఆకాశం క్రింద ఒక విలువ అంటూ ఉంది అని అంటే దానికి కారణం దేవుడు. ఆయన మనకు కల్పించిన విలువే తప్ప మనకి మనంగా సంపాదించుకున్న విలువైతే ఇది కాదు. ఇది మీరు గ్రహించాలి. ఈ భూమి మీద బ్రతుకుతున్న ఎన్ని కోట్ల మంది అయినా, ఎన్ని లక్షల మంది అయినా, వాళ్ళు ఏ దేశంలో నివసిస్తున్నా, ఎంత గొప్పగా బ్రతుకుతున్నా, ఆ విలువ మనిషిగా మనం సంపాదించుకుంటున్నటువంటి ఆ విలువ మన గొప్పతనం వల్ల కలిగింది మాత్రం ఎంత మాత్రం కాదు. సాక్షాత్తు దేవుని కృప వలన, దేవుని దయ వలన మనకు ఆ విలువ లభించింది. మనకంటూ ఒక విలువ లభించింది ఏలికగా. మిగిలిన జీవరాశులు మనకంటే పెద్దవైనా, మనకంటే బలము కలిగినవైనా దేవునిలో నుండి వచ్చినవి కావు గనక, వాటి జీవం దేవునిలో నుండి వచ్చినది కాదు గనక, దేవునిలో నుండి విడిపోయినది కాదు గనక, దేవుడు కనినవి కావు గనక వాటికి మనకున్నంత జ్ఞానం కూడా లేదు. కేవలం మనకి మాత్రమే ఇంత జ్ఞానం ఉండి, మనం మాత్రమే ఇంతగా డెవలప్ అయ్యి, మనం మాత్రమే ఈ భూమి మీద ఇన్ని సుఖాలు అనుభవిస్తూ, ఇన్ని సంతోషాలు అనుభవిస్తూ, అన్ని జీవుల మీద ఏలుబడి చేసే ఏలికగా, రాజుగా నీవు నేను, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు, నరులు ఉన్నారు అంటే కారణం సాక్షాత్తు మనమందరం దేవునిలో నుండి మన జీవాన్ని తెచ్చుకున్నాం. దేవునిలో నుండి మన జీవాన్ని తెచ్చుకున్నాం. ఒకసారి ఆ మాటలు మనం జాగ్రత్తగా దైవ గ్రంథంలో నుండి చూడగలిగితే, ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం జాగ్రత్తగా చూడాలి. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం జాగ్రత్తగా చూడాలి. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి అన్నాడండి.
ఈ నేలమంటితో నరుని శరీరాన్ని నిర్మించక మునుపు ఆయన ఈ ప్రకృతిలో అన్ని జీవరాశుల్ని కలిగించాడు. అన్ని జీవరాశులు ఉన్నాయి, జీవాలన్నీ భూమి మీదకి వచ్చేసాయి. అంటే నరుడి కంటే ముందే అన్ని జీవాలు ఈ భూమి మీద ఆవిర్భవించాయి. నరుని కంటే ముందున్నటువంటి ఆ జీవాల గురించి దేవుడు మాట్లాడుతూ ఆదికాండము 1వ అధ్యాయము 20వ వచనంలో చెబుతున్నాడు. జాగ్రత్తగా చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 20వ వచనం జాగ్రత్తగా చూడాలి. ఆదికాండము 1వ అధ్యాయము 20వ వచనం చూడండి. దేవుడు జీవము కలిగి, ఆ మాట మీరు చూడాలి. జీవము చాలా విలువైన పదము, చాలా ఉన్నతమైన పదము, ప్రపంచానికి నేటికి అర్థం కాని పదము. విలువ తెలియకుండా బ్రతుకుతున్న సమాజానికి ఆ విలువ తెలిస్తే వర్ణింప సఖ్యము కాని పదమే ఈ జీవము అనే 3 అక్షరాల పదం. ఈ జీవము విలువ జీవుడికి తెలియట్లేదు. జీవము విలువ అర్థమైతే ఆ జీవుడు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండేవాడు. జీవము విలువ అర్థం కాలేదు కాబట్టే జీవుడు ఈరోజు అధ్వాన్న స్థితికి దిగజారిపోయాడు. ప్రియులారా, జాగ్రత్తగా చూడండి. 20వ వచనం. దేవుడు జీవము కలిగి చెలించు వాటినన్నిటినీ జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు. జలములు పుట్టించాలన్నాడు. అంటే ఈరోజు ఈ భూమి మీద కనబడుతున్నటువంటి ప్రతిదీ కూడా ఎందులో నుండి వచ్చింది? ఏవి పుట్టిస్తే వచ్చింది? జలములు పుట్టిస్తే పుట్టినవి, జలములలో నుండి పుట్టినవి, జలములలో నుండి పుట్టినవి. జలములు పుట్టించుగాకనియు, పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికెను. దేవుడు ఆ మాట పలికిన తర్వాత జలములలో నుండి మనకు కనబడుతున్న జీవరాశులన్నీ పుట్టుకొచ్చాయి. ఇది ప్రారంభం. జలములలో నుండి మనకు కనబడుతున్నటువంటి జీవరాశులన్నీ పుట్టుకొచ్చాయి. అంటే దేవుని సృష్టి కార్యక్రమంలో ఈ కనబడుతున్నటువంటి, ఈ భూమి మీద ఉన్న కనబడుతున్నటువంటి చలిస్తున్నటువంటి పక్షులు కానివ్వండి, లేకపోతే ఈ జీవులు, చలించే జీవులన్నీ కూడా దేవుని మాట వలన జలములలో నుండి ఉత్పత్తి అయ్యాయి అని మనకు అర్థమవుతుంది. తర్వాత మాట కూడా జాగ్రత్తగా చూడండి. 21వ వచనం. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములు కూడా ఎందులో నుంచి పుట్టాయి? మహామత్స్యములు కూడా ఎందులో నుంచి పుట్టాయి? జలములలో నుండి పుట్టాయి. అంటే తిమింగళాలు కానివ్వండి, పెద్ద పెద్ద సొరచేపలు కానివ్వండి, ఈ సముద్రంలో ఉండేటువంటి జీవులన్నీ కూడా జలముల్లో నుండి పుట్టాయని వాక్యం సెలవిస్తోంది. చూడండి జాగ్రత్తగా. జలములు సమృద్ధిగా పుట్టించిన, సమృద్ధిగా, కొంచెం కొంచెం కాదు, సమృద్ధిగా, ప్రారంభంలోనే. అప్పటికింకా ఈ భూమి మీద మన జాతి లేదు, అంటే మానవ జాతి లేదు. మనం లేకమునిపే ఈ భూమి అనేకమైన జంతువులను కలిగించింది. ఈ భూమిలో నుండి అనేకమైన జంతువులు ఉత్పత్తి అయ్యాయి. ఈ జలములు పుట్టించాయి. ఏమండి? తర్వాత జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించుగాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయము ఉదయము కలుగగా 5వ దినమాయెను. ఆ తర్వాత 24వ వచనం. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులు, పురుగులు, అడవి జంతువులు భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. పైన 20వ వచనం దగ్గర నుంచి మనం చదువుకున్నటువంటి 25వ వచనం వరకు ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి ఈ పూర్వకాలంలో, అంటే మనిషి ఇంకా ఈ భూమి మీద అడుగు పెట్టక మునుపు జరిగినటువంటి చరిత్ర. నరుడు అనేవాడికి ఇంకా రూపకల్పన జరగలేదంటే నువ్వు నేను అనే ఆకారం ఇంకా ఈ నేల మీద అప్పటికి లేదు. నువ్వు నేను అనే ఆకారం ఈ నేల మీద ఇంకా అప్పటికి లేనప్పుడే మనకంటే ముందే 5వ దినమందే ఇవన్నీ వచ్చేసాయి. పక్షులు వచ్చేసాయి, సముద్రంలో ఉన్నటువంటి జంతువులు, అంటే సముద్రంలో ఉన్నటువంటి మహామత్స్యాలు వచ్చేసాయి, సముద్ర జీవులు. ఆ తర్వాత భూమి పుట్టించిన తర్వాత భూమి మీద మృగాలు, పశువులు, అడవి జీవులు అన్నీ కూడా
ఉద్భవించాయి. అంటే మనం ముందా, ఈ ప్రకృతిలో ఉన్న జీవులు ముందా అంటే ఈ ప్రకృతిలోని జీవులన్నీ కలిగిన తర్వాతే మనం కలిగామని బైబిల్ సాక్ష్యమిస్తుంది. మరి అలాంటప్పుడు ముందొచ్చిన వారు వెనకొచ్చిన వారి కంటే గొప్పవారుగా ఉండాలి కదా. మీరు ఆలోచించండి. ముందొచ్చిన వాడు వెనకొచ్చిన వాడి కంటే ఎలా ఉండాలి? గొప్పవాడిగా ఉండాలి. ముందొచ్చిన వారు వెనకొచ్చిన వారి కంటే ముందుకెళ్ళిపోయి ఉండాలి. అంటే అంత జ్ఞానవంతులైపోయి ఉండాలి. కానీ మనిషి అన్నిటికంటే వెనక వచ్చినా అన్నిటినీ ఏలుబడి చేసే స్థితిలో ఉన్నాడు. మనిషి కంటే అవన్నీ, ఆ జీవులన్నీ ముందు పుట్టినా మనిషికి లోబడే ఉన్నాయి తప్ప నాట నుండి నేటి వరకు వాటిలో ఏ మార్పు లేదు. మీరందరూ ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచించాలి. మీరు వింటున్నది బైబిల్. బైబిల్ అంటే దేవుని యొక్క మహావిజ్ఞానపు గని. దేవుడు వ్రాయించినటువంటి అమూల్యమైన మానవ జాతికి తమ చరిత్ర, అలాగే వర్తమానం, అలాగే భవిష్యత్తు తెలియాలని భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలాలను గూర్చి దేవుడు అనేకమైన సందర్భాలను మేళవించి వ్రాయించిన దివ్య గ్రంథమే బైబిల్. ఈ దివ్య గ్రంథాన్ని చూస్తున్నప్పుడు మన చరిత్ర మనకు తెలియాలి. మన మొదటి తరాలలో జరిగిన చరిత్ర కానివ్వండి, సృష్టికి పూర్వం జరిగినటువంటి చరిత్ర కానివ్వండి, సృష్టి ప్రారంభంలో జరిగినటువంటి చరిత్ర కానివ్వండి, ఈ చరిత్ర అంతా కూడా మనం చదువుతున్నప్పుడు మనకు అర్థం కావాలి. అంతే, బైబిల్ని చదువుతున్నప్పుడు ఏదో ఒక విసుగు పుట్టించే పుస్తకంగా, విసుగు పుట్టించే మాటలుగా, నిద్ర రప్పించే మాటలుగా, అర్థం కాని మాటలుగా మనం ఎప్పుడైతే భావిస్తామో, అలా భావించే అవిశ్వాసుల మనోనేత్రాలకు ఎప్పుడైతే గుడ్డితనం కలిగజేయబడిందో ఆటోమేటిక్గా బైబిల్లో ఉన్నటువంటి మహాజ్ఞానం మనిషికి అర్థం కాకుండా పోతుంది. చక్కగా ఆవులించుకుంటూ కడుపు నిండా తినేసి ప్రశాంతంగా నిద్రపోతాం తప్ప బైబిల్లో ఏముందో మాత్రం ఎప్పటికీ తెలుసుకోలేం. కానీ పరిశోధనాత్మకమైన దృక్పథంతో బైబిల్లో ఏముందో అర్థం చేసుకోవాలనే తపనతో బైబిల్ని ఆలోచించడం ప్రారంభిస్తే బైబిల్లో ఉన్న విశేషమైన మహాజ్ఞాన సంగతులు మన మెదడుకు అర్థం కావడం ప్రారంభిస్తాయి. కాబట్టి ఈ చల్లని వాతావరణంలో, ఈ ప్రశాంతమైన వాతావరణంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మహాకృపను బట్టి, ఈ సమయాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మరింత లోతుగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే మనం లేక మునిపే అనేకమైన జీవులు ఉన్నాయి. ఆ జీవులలో దేనికి మనకున్నంత జ్ఞానం లేదు. ఎందుకంటే అవి దేవుడు మాట పలికితే కలుగునుగాక అని పలికితే జలములు పుట్టించిన జీవులు, అలాగే భూమి పుట్టించినటువంటి జీవులు, భూమి మీద కనబడుతున్నటువంటి సకల జీవరాశులు, సకల కోటి జీవరాశులు, సకల ప్రాణులు దేవుడు జలముల నుండి, అలాగే భూమి నుండి పుట్టించినవే తప్ప దేవునిలో నుండి, ఆత్మలో నుండి విభాగింపబడినటువంటి జీవులైతే కాదు. ఎన్ని కోట్ల జీవరాశులు మనిషి కంటే ముందొచ్చినా అవన్నీ దేవుని యొక్క భాగాలు మాత్రం కావు. అంటే దేవునిలో నుండి బయటకు వచ్చిన భాగాలు కావు. మనిషి మాత్రమే ఏలిక, మనిషి మాత్రమే జ్ఞానవంతుడు, మనిషి మాత్రమే ఉన్నతమైన వాడు, మనిషి మాత్రమే ప్రత్యేకమైన వాడు. మనిషికి మించిన జీవి ఈ భూమి మీద ఏది లేదు. మనిషి కంటే గొప్పదైన జీవి ఈ భూమి మీద ఏది లేదు. అన్ని జీవరాశుల్లో ఉన్నతమైన జీవి మనిషి మాత్రమే. అది మనం ఎలా చెప్పగలం అనంటే, ఇదంతా అయిపోయింది కదండి. మీరు ఇన్ఫర్మేషన్ చూశారు. మనిషి కంటే ముందు వచ్చినటువంటి జీవులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, బైబిల్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూసాం. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనానికి మనం రాగలిగితే, ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో రాయబడినటువంటి మాటలు మీరు జాగ్రత్తగా చూడగలిగితే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను అనుంది. చూడండి, దేవుడు నేలమంటితో నరుని నిర్మించి, అప్పటి వరకు అన్ని జీవులకు భూమి పుట్టించుగాక అని పలికాడు, అలాగే జలములు సమృద్ధిగా పుట్టించుగాక అని పలికాడు. జలములు సమృద్ధిగా పుట్టించిన జీవులు ఉన్నాయి, భూమి సమృద్ధిగా పుట్టించినటువంటి జీవులు ఉన్నాయి, అనేకమైన జీవరాశులు ఉన్నాయి. అవన్నీ మనిషి కంటే ముందే వచ్చేసాయి. కానీ మనిషి దగ్గరకు వచ్చేసరికి మాత్రం అలా ఏవో పుట్టించుగాక అని దేవుడు పలకలేదు. అది మీరు గమనించాలి. ఎలాగోలా పుట్టించుగాక, లేకపోతే పుట్టునుగాక, కలుగునుగాక అని అంటే కలిగిన వారము కాము మనమంతా. ఈ భూమి మీద నల్లవారైనా, తెల్లవారైనా, ఏ జాతి వారైనా, ఏ రంగు వారైనా, ఏ కులపు వారైనా, ఏ ప్రాంతపు వారైనా కలుగుగాక అంటే కలిగిన వారు కారు మీరు. అన్ని జీవరాశుల్లాగా సృష్టింపబడిన వారు కారు మీరు. అన్ని జీవరాశుల్లాంటి జీవరాశులు కూడా కారు మీరు. మనకంటూ, మీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఎంత గొప్పదో దేవుడు చెబుతున్నాడు. ఆ దేవుడు చెబుతున్న మాట, ఆ సారాంశమే మనం చదువుకుంటున్నాం. దేవుడు
నేలమంటితో నెరుని నిర్మించి వాని నాసికారంధ్రములలోనికి జీవవాయువు అనగా జీవాత్మను ప్రవేశపెట్టగా నరుడు జీవాత్మాయను అంటే దేవుడు తనలోని భాగాన్ని మనుష్యులుగా వేరు చేశాడు. దేవుని ఆత్మను పంచుకుని మనం అందరం పుట్టడానికి దేవుడు అనుగ్రహించాడు. అది దేవుని సంకల్పం. నా పిల్లలు అని పిలుస్తున్నాడంటే ఆయన కడుపు పంచుకుని పుట్టాము. ఒక మాటలో చెప్పాలంటే, మన భాషలో మాట్లాడుకుంటే, దేవుని ఆత్మలో మనమందరము భాగాలం. మనమందరము దేవునిలో నుండి సాక్షాత్తు ఆ పరమాత్ముడు, ఆ సర్వోన్నతుడు, ఆ సృష్టికర్త, ఆయన పిల్లలమే మనమందరము. ఆయనలో నుండి విడిపోయిన భాగాలమే మనమందరము. అంత గొప్ప స్థితి మనది, అంత ఉన్నతమైన స్థితి మనది. అలాంటి ఉన్నతమైన స్థితిని దేవుడు మనకు అనుగ్రహించి, అందుకే ఈ భూమి మీద నా పిల్లలుగా మీరు ఏలికలు అన్నాడు. నా పిల్లలుగా మీరు ఏలికలు. మీకంటే గొప్పదైన జీవరాశి ఈ భూమి మీద ఏదీ లేదు, మీరే గొప్పవారు. మిమ్మల్ని మించిన జీవరాశి ఈ భూమి మీద ఏదీ లేదు, మీరే ఉన్నతమైన వారు. అన్నీ మీ క్రింద ఉండాలి తప్ప మీరు ఏ జీవి క్రింద ఉండరు, ఎప్పటికీ ఉండరు. భూమి పుట్టిన నాట నుండి, అనగా ఈ సృష్టిలో మానవ జీవితం ఆరంభమైన నాట నుండి మనిషి క్రిందే అన్ని జీవరాశులు ఉన్నాయి, కానీ ఏ జీవరాశి క్రింద మనిషి ఎన్నడూ లేడు, ఎన్నడూ ఉండడు కూడా. అన్ని జీవరాశులు ఎవరి క్రింద ఉండాలి? మనిషి పాదాల క్రింద ఉండాలి. అన్ని జీవరాశులు మనిషి పాదాల క్రిందే ఉండాలి తప్ప మనిషి మాత్రం ఏ జీవి పాదాల క్రింద ఉండడు. మరి ఇంత గొప్ప స్థితి, ఇంత గొప్ప అర్హత మనకు ఎలా వచ్చాయి? ఎందుని బట్టి వచ్చేసాయి ఇంత గొప్ప అర్హత? ఇన్ని జీవులకు లేని అర్హత ఈ జీవికి మాత్రం ఎలా వచ్చింది? ఇన్ని జీవులకు లేని ఘనత ఈ జీవికి మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ని జీవులకు లేని జ్ఞానం ఈ జీవికి మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ జీవులు ఏవి అందుకోలేని మహర్దశను ఈ జీవి మాత్రమే ఎలా అందుకోగలుగుతుంది? ఆ స్థితిలోనికి మిగిలిన జీవులేవి ఎందుకు వెళ్ళలేకపోతున్నాయంటే ఒక్కటే కారణం, ఆ జీవులేవి తండ్రి అయిన దేవునిలోని భాగాలు కావు. నీవు మాత్రమే, ఓ మనిషి, ఓ జీవి, నీవు మాత్రమే పరలోకపు తండ్రి అయిన దేవుని ఆత్మలోని భాగాన్ని పంచుకుని పుట్టినవాడవు, పుట్టిన దానవు. నీవు మాత్రమే పరలోకపు తండ్రి కనిన కుమారుడవు, కుమార్తెవు. నీకు మాత్రమే తన ఆత్మలో భాగాన్ని పంచిపెట్టాడు. మిగిలిన వాటికి జీవాన్నైతే ఇచ్చాడేమో కానీ తన జీవాత్మనివ్వలేదు. కేవలం అవి మాట వలన కలిగినవి. నీవు కంటే వచ్చిన వాడవు, నిన్ను కన్నాడు, వాటిని కలిగించాడు. వాటికి నీకు చాలా వ్యత్యాసం ఉంది. మనసు పెట్టి అద్దం ముందు నిలబడి ఆలోచిస్తే ఈ శరీరం లోపల నివసిస్తున్నటువంటి ఆత్మ, ఈ శరీరాన్ని కదిలిస్తున్నటువంటి ఆ జీవము సాక్షాత్తు దేవునిలో నుండి విడిపోయినది. అందులో ఏమాత్రం సందేహం లేదు. నేను కదులుతున్నానంటే ఈరోజు ఈ రాత్రి నేను ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే నాలో జీవం ఉంది. శరీరంలో ఆత్మగా ఉన్నాను, జీవాత్మగా. శరీరంలో జీవాత్మగా నేనున్నాను. ఈ జీవాత్మ సాక్షాత్తు ఆ పరమండలమందు ఉన్నటువంటి సర్వోన్నతులైన దేవునిలో నుండి విడిపోయిన భాగమే తప్ప మరొకటి కాదు. నీవు నేను కూడా ఆ సర్వోన్నతులైన దేవునిలో నుండి విడిపోయిన భాగాలమే తప్ప మరొకటి కాదు. కానీ ఈ భూమి మీద కనబడుతున్నటువంటి, మనం మొదట చదువుకున్నటువంటి ఆదికాండం మొదటి అధ్యాయంలో చదువుకున్నటువంటి ఈ జీవరాశుల్లో ఏది కూడా దేవునిలో నుండి విడిపోయిన భాగాలు మాత్రం కావు. అందుకే మనకున్న ఆధిక్యత వాటికి లేదు, మనకున్న గొప్పతనం వాటికి లేదు, మనకున్న ఔన్నత్యం వాటికి లేదు. ఎప్పటికీ రాదు. ఇప్పుడే కాదు, ఈ నిలిచి ఉన్నంత వరకు ఏలిక ఎవరయ్యా అంటే, ఈ జీవరాశులన్నిటిలో ఏలికగా ఎవరుంటారయ్యా అంటే కేవలం నరుడు మాత్రమే ఉంటాడు. వేరొక జీవరాశికి ఏలికలుగా ఉండే అర్హత, అధికారం, అవకాశం ఎప్పటికీ రావు. మనలాగే వాటికి మాంసం ఉన్నా, మనలాగే వాటిలోనూ రక్తం ప్రవహిస్తున్నా, మనలాగే అవి కూడా తింటున్నా, మనలాగే అవి కూడా ఈ భూమి మీద జీవిస్తున్నా, మనలాంటి పరిస్థితి మాత్రం ఎప్పటికీ ఆ జీవరాశులకు రాదు.
నీవే గొప్పవాడవు, నీవే ఉన్నతమైన వాడవు. ఈ ఒక్క విషయం మానవ జాతికి అర్థమైతే మానవ జాతి మేల్కొనేది నిద్రలో నుండి. ఈ విషయాన్ని లోతుగా ఆలోచించకపోవడం వల్లేమో మానవ జాతి నిద్రపోతుంది, మేల్కొనలేకపోయింది. మేల్కొనడం అంటే మామూలు శారీర సంబంధమైనటువంటి రాత్రి పడుకుని పొద్దున లేచే నిద్ర గురించి నేను మాట్లాడట్లేదు. ఆత్మ సంబంధంగా అనేకులు నిద్రపోయి సత్యమెరుగక మనోనేత్రములు మూసుకుపోయిన వారై దేవుని యొక్క జ్ఞానం లోతులలోనికి వెళ్ళలేక ఎందుకు ఈ జీవితాన్ని అనుభవిస్తున్నారో తెలియక, ఈ జీవులుగా మీకున్న ఆధిక్యతను గుర్తించక, ఎలాంటి జీవితాన్ని దేవుడు ప్రసాదించాడో కొంచెము కూడా దృష్టి పెట్టక మనిషి తన విలువైన జీవితాన్ని వ్యర్థంగా గడుపుతున్నాడు. మనిషి తన విలువైన జీవితాన్ని వ్యర్థంగా గడపడానికి గల కారణం అదే. మనిషికి తన జీవితం విలువ తెలియలేదు అని చెప్పాలి. జీవితం విలువ తెలియలేదు. జీవితం విలువ ఎందుకు తెలియట్లేదు? నువ్వు ఒక సామాన్యమైన జీవివి కావు. ఒక కుక్క జీవే కానీ నువ్వు కుక్కతో సమానుడవు కావు. ఒక పంది జీవిస్తుంది కానీ ఒక పందితో నువ్వు సమానుడవు కావు. ఒక ఎద్దు జీవిస్తుంది, ఒక ఆవు జీవిస్తుంది, ఒక కోడి జీవిస్తుంది, ఒక ఏనుగు జీవిస్తుంది, ఒక సింహము జీవిస్తుంది ఈ భూమి మీద. సముద్రంలో నీకంటే పెద్దమైన మహామత్స్యాలు జీవిస్తున్నాయి, కానీ వాటితో నువ్వు సమానుడవు కావు. వాటితో నువ్వు సమానుడవు కావు. చేతులు ఉన్నాయి కదా, నేను గొప్పవాడిని, వాటికి చేతులు లేవు కదా అంటావేమో. కొండబుచ్చికి కూడా నీకులాగే మంచి చేతులు ఉంటాయి, కానీ అవి చేసే పనులు మనం చేయలేము. చెట్లు, పొట్లు, బిల్డింగులు ఏమైనా ఎక్కేస్తాయి. అది కానీ బిజినెస్లు మొదలెట్టాయంటే మన బిజినెస్లు అన్నీ క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనిషి కంటే ఉన్నతంగా పనులు చేయగలుగుతున్నాయి అవి. నువ్వు గెంతలేవు, ఎగరలేవు, గోళ్ళు ఎక్కలేవు, చెట్లు ఎక్కలేవు, ఎక్కడికి ఎక్కలేవు, కానీ అవి ఎక్కుతాయి. అంత మాత్రాన నువ్వు వాటితో సమానుడవు కావు. అవి నీ క్రింద ఉండేవి తప్ప నువ్వు వాటి క్రింద ఉండేవాడవు కావు. మృగరాజుగా పిలువబడుతున్నటువంటి సింహమైన, గజరాజుగా పిలువబడుతున్నటువంటి ఏనుగైనా అవి ఎంతటి బలవంతమైన జంతువులు అంటే బలంతో కూడుకున్న జంతువులైనా నీ క్రింద ఉండాలి తప్ప నువ్వు వాటి క్రింద ఉండవు. అంటే ఇది మనిషిగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యత. ఈ ఆధిక్యత దేవుడు నీకు ఇవ్వడానికి గల కారణం ఎన్నో ఎన్నో మాటలు బైబిల్ గ్రంథంలో రాయించాడు. ప్రియులారా, చూద్దామండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయము. యెషయా గ్రంథం 42వ అధ్యాయము. దయచేసి మీ అందరూ మీ బైబిల్ ఓపెన్ చేసి వ్రాయబడినటువంటి మాటల్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 5వ వచనం. ఆకాశములను సృజించి మనకు కనబడుతుంది కదా, పైన చంద్రుడు, కోట్ల కొలది నక్షత్రాలు. ఈ కనబడుతున్నటువంటి ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును, చూసారా, దాని మీదనున్న జనులకు ప్రాణమును, దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని కలిగించాడు. అందులో ఏ జీవరాశి గురించి మాట్లాడలేదు చూసారా. ఆకాశము, భూమి క్రింద కేవలం ఈ జీవి మాత్రమే ఉన్నదా? అనగా నువ్వు నేను మాత్రమే ఉన్నామా? ఆకాశం క్రింద, భూమి మీద నువ్వు నేను మాత్రమే ఉన్నామా? ఎన్ని జీవరాశులు ఉన్నాయి. మనకంటే ముందు పుట్టే, అంటే మనకంటే సీనియర్స్ అవి. వీఆర్ ఆల్ జూనియర్స్, బట్ అవి మాత్రం సీనియర్స్, చాలా సీనియర్స్ మనకంటే. అంత సీనియారిటీ ఉన్న ఆ జంతువుల్లో, అన్ని కోట్ల జంతువుల్లో, అన్ని కోట్ల జీవరాశుల్లో ఒక్కదాని ప్రస్తావనైనా తీసుకొస్తున్నాడు ఇక్కడ? ఒక్కదాని ప్రస్తావనైనా తీసుకొస్తున్నాడా? లేదు. అన్నింటినీ కలిగించి ఒక్కదాని ప్రస్తావన కూడా ఇక్కడ తీసుకురావట్లేదు. ఆకాశం అన్నాడు చూడండి 5వ వచనంలో. ఆకాశములను సృజించి అన్నాడు. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి, తర్వాత భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి, భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి అని వెంటనే నీ దగ్గరకే వచ్చాడు. వెంటనే నీ దగ్గరకే వచ్చాడు అంటే దీన్ని బట్టి నువ్వేం అర్థం చేసుకోవాలి? ఆకాశము నీకోసమే, భూమి నీకోసమే, భూమి మీద ఉన్న సమస్తము నీకోసమే, వాటన్నిటికీ ఏలుబడిగా, ఏలికగా ఉండేది కూడా నువ్వే.
నీకున్న ఆధిక్యత దేనికి లేదని నీకు చెప్పడం కోసమే పైన ఆకాశాన్ని విశాలపరిచానని ఆకాశాన్ని చూపించి, కింద భూమిని పరిచానని భూమిని చూపించి, మధ్యలోనికి నేరుగా నిన్నే తీసుకొచ్చాడు. ఇక ఏ జీవి గురించి మాట్లాడట్లేదు, ఏ జీవి గురించి మాట్లాడట్లేదు. గమనించి ఒక్కసారి, ఆలోచించి ఒక్కసారి. ఏ జీవి గురించి మాట్లాడకుండా నీ గురించే మాట్లాడుతున్నాడు. నేరుగా నీ ప్రస్తావనే తీసుకొస్తున్నాడు. నేరుగా నీ ప్రస్తావన. చదవండి ఆ క్రింద మాట. దాని మీదనున్న జనులకు ప్రాణమును, దానిలో నడుచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అన్నాడు. జీవాత్మ ఆయనది, నీలో ఉన్నది ఆయనది. ఆ బ్రాండ్ దేవుని బ్రాండ్, అది నీలో మాత్రమే ఉంటుంది. ఆ జీవాత్మ మనలో మాత్రమే ఉంటుంది. ఈ బ్రాండ్కి ఏ జీవిలోనూ మనకు కనబడదు, ఏ జీవిలోనూ కనబడదు. 2 కాళ్ళు 2 చేతులు కలిగి, చక్కనైన ఆకారం కలిగి, నాగరికత తెలుసని చెప్పుకుంటూ ఈ భూమి మీద హాయిగా ఆనందంగా బ్రతుకుతున్నటువంటి ఓ మనిషి, నీలో ఉన్న బ్రాండ్ ఎవరిదో తెలుసా? దేవునిది. ఆ జీవాత్మ, నీలో కనబడుతున్నటువంటి ఆ జీవాత్మ, ఆ శక్తి, ఆ విలువైన శక్తి, వెలకట్టలేని శక్తి, అది సాక్షాత్తు దేవునిలో నుండి వచ్చినది. అందుకే ఆ జీవాత్మ గురించి మాట్లాడుతున్నాడు. ఆ జీవాత్మను ఇచ్చానంటున్నాడు. చూడండి, నడుచు వారికి ప్రాణమును, జనులకు ప్రాణమును, దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చాను అని చెప్తున్నాడు. ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి? అమ్మో, నేను సామాన్యుడిని కాదు. వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే నేను సామాన్యుడిని కాదు, నేను చాలా గొప్పవాడిని, చాలా ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన దశలో ఉన్నవాడిని. నన్ను మించిన జీవి ఈ భూమి మీద మరొకటి లేదు, ఉండదు కూడా, ఉండదు. ఎందుకంటే నేను మాత్రమే ఆయన జీవాత్మను పంచుకున్నాను. మనం కూడా చాలాసార్లు మాట్లాడుతుంటాం, నేను నీ రక్తాన్ని పంచుకుని పుట్టాను. మరి వాడెవడో అంటారు, అంతే కదా? నేను పలానాయన మా తాత, నేను ఆయన రక్తాన్ని పంచుకుని పుట్టాను కాబట్టి ఆయన అంశ మనవడిగా నాలో ఉంది. మరి మిగిలిన వాళ్ళకి ఎందుకు ఉంటుంది? మిగిలిన వాళ్ళు మనవలు కాదు కదా, మిగిలిన వాళ్ళకి ఉండదు. మిగిలిన వాళ్ళు కొడుకులు కాదు కదా, మిగిలిన వాళ్ళకి ఉండదు. మరి ఎవరికి ఉంటుంది? నేను రక్తాన్ని పంచుకుని పుట్టాను. ఆ మాట నీ తాత దగ్గర, నీ తండ్రి దగ్గరదో మాట్లాడటం కాదు, పరలోకపు తండ్రి దగ్గర మాట్లాడితే ఏమంటున్నాను తెలుసా? నేను నా తండ్రి ఆత్మను పంచుకుని పుట్టాను. ఈ తండ్రి మామూలు తండ్రి కాదు, సర్వ ప్రపంచాన్ని కలిగించినటువంటి జీవము గల తండ్రి. సర్వ ప్రపంచాన్ని కలిగించి నడిపిస్తున్నటువంటి జీవము గల తండ్రి ఆత్మను పంచుకుని పుట్టిన వాడవే నీవు, పంచుకుని పుట్టిన దానవే నీవు. జీవము గల దేవుడు, జీవము గల తండ్రిలో విడిపోయినటువంటి భాగానివి నువ్వు. ఎంత గొప్ప స్థితిలో నువ్వు ఉన్నావు చూడు, ఎంత గొప్ప స్థితిలో నువ్వు ఉన్నావు. మిగిలిన ఏ జీవరాశులు ఆ మాట మాట్లాడలేవు, ఆ మాట మాట్లాడే హక్కు వాటికి లేదు. నీకున్న జ్ఞానం, నీకున్న భాషా జ్ఞానం, నీకున్న నాగరిక జ్ఞానం, నీకున్న ఆలోచన శక్తి, ఇవేవి వాటికి లేవు, ఎప్పటికీ ఉండవు. గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇలాంటి ఆనిముత్యాలు ఎన్నో దొరుకుతాయండి బైబిల్ గ్రంథంలో. మనకి జాగ్రత్తగా పరిశీలన చేయాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. జాగ్రత్తగా ఆలోచిస్తుంటే దేవుడు ఎంత ఉన్నతమైన మాటలు నీ కోసం నా కోసం రాయించాడో మనకు అర్థమవుతుంది. మరొక మాట మనం దైవ గ్రంథంలో నుండి చూడగలిగితే జకరియా గ్రంథం. దయచేసి మీ అందరూ మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ ఓపెన్ చేసి బైబిల్లో వ్రాయబడినటువంటి మాటల్ని జాగ్రత్తగా చూడండి. జకరియా గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. జకరియా గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. దేవోక్తి, ఇశ్రాయేలీయులను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. దేవోక్తి అనగా ఇశ్రాయేలీయులను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశ మండలమును విశాలపరచి ఆ తర్వాత భూమికి పునాది వేసి. ఆకాశ మండలాన్ని విశాలపరిచి భూమికి పునాది వేసిన తర్వాత ఆయన చేసిన పని ఏంటి చెప్పండి? ఆదికాండంలో మనం చదువుకున్నాం కదా, ఏం చేశాడు? జలములు సమృద్ధిగా పుట్టించుగాకని పలికాడు కదా. అప్పుడు చాలా పుట్టుకొచ్చాయి ఈ భూమి మీద. పక్షులు కానివ్వండి, మహామత్స్యాలు కానివ్వండి, సముద్రంలో ఉన్న కోటాను కోట్ల జీవరాశులు. మనం వర్ణించలేమండి, మన జీవితం సరిపోదు వాటిని వర్ణించడానికి.
ఇప్పటికీ శాస్త్రవేత్తలకి ఇంకా అందులో ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయో ఇంకా వాళ్ళకే ఒక ఐడియా లేదు. ఆ చేపల్లో రకాలు, ఆ మత్స్యాల్లో రకాలు, ఆ మహామత్స్యాల్లో రకాలు, ఆ సముద్రపు జీవుల్లో రకరకాల జీవులు, వింతైన జీవులు. ఆ జీవుల్లో ఎన్ని రకాలు ఉన్నాయో, ఆ జీవులు ఎలాంటివో, వాటి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా శాస్త్రవేత్తల దగ్గర కంప్లీట్గా లేదు, క్లియర్గా లేదు. అది జరిగింది. ఆ తర్వాత భూమి పుట్టించింది చాలా జంతువుల్ని. ఆ జంతువుల్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయో మనకే సరిగా తెలియదు. చాలా ఉన్నాయి కదా, చాలా జీవరాశులు ఉన్నాయి. అడవుల్లోకి వెళ్ళిపోతే ఎన్నో జీవరాశులు. పురుగుల్ని పరిశీలన చేస్తే ఎన్నో రకాల పురుగులు, కొత్త పురుగుల్ని మనం అస్తమానం చూస్తూనే ఉంటాం. ఇదేదో వింత పురుగులా ఉంది, మనం ఇప్పటివరకు చూడలేదు అని అనుకుంటాం. శాస్త్ర ప్రపంచం ఎంతగా అభివృద్ధి చెందినా వాళ్ళు కూడా ఇంకా తెలియనటువంటి కొత్త జీవరాశుల అన్వేషణ కొనసాగుతూ ఉంది. ఆ అన్వేషణలో కొత్త జీవాలను వెలికి తీస్తున్నారు, వాటి గురించి పరిశోధనలు చేస్తున్నారు, వాటి కొత్త పేర్లు పెట్టి మనకు పరిచయం చేస్తున్నారు, వాటి గురించిన ఇన్ఫర్మేషన్ మనకిచ్చి కొన్నాళ్ళ తర్వాత మన పాఠ్య పుస్తకాల్లో వాటిని కూడా చేర్చి అప్డేట్ చేస్తున్నారు మన బుక్స్. ఏమండి? అయితే దేవుడు మాత్రం ఏ జీవి గురించి అస్సలు ప్రస్తావించడండి. ఎందుకంటే ఆయనకు అవసరం లేదంటే. అవసరం లేనప్పుడు ఇన్నెందుకు చేశాడు? నువ్వు ఆలోచించాలని, నువ్వు ఆలోచిస్తావని. కానీ మనం ఇప్పుడు ఆలోచించం కదండి. ఆయన అస్సలు ప్రస్తావించడండి వాటిని గురించి. ఆయన నిన్ను గురించి మాట్లాడేటప్పుడు వాటిని గురించి ప్రస్తావించాల్సిన అవసరత దేవుడికి లేదు. నీ గొప్పతనం నీకు అర్థం కావాలనే దేవుడు ఇంత చక్కగా బైబిల్ని రాయించాడు. ఒకసారి చూడండి ఆ మాట. 12వ అధ్యాయం 1వ వచనం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా. మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించిన యెహోవా, నీకు నాకు జీవాత్మను ప్రసాదించినటువంటి దేవాది దేవుడు. మనం ఈరోజు జీవాత్మ కలిగి జీవులుగా, నరులుగా ఈ భూమి మీద కొనసాగుతున్నామంటే కారణం అదే. ఆయన తనలోని భాగాన్ని పంచి నిన్ను ఏలికను చేశాడు, నిన్ను రాజును చేశాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. నీకున్న ఘనత ఈ భూమి మీద ఏ జీవరాశికి లేదని చెప్పకనే చెబుతున్నాడు, చాటి చెబుతున్నాడు, చేసి చూపిస్తున్నాడు. నీకు అది ప్రకృతిలో ప్రత్యక్షంగా కనబడుతుంది. రాత్రి కానివ్వండి, పగలు కానివ్వండి, ఏ ఋతువు రానివ్వండి, అది వేసవి కాలమా, వర్షాకాలమా, శీతాకాలమా, ఏ కాలమైనా కానివ్వండి, మనిషి నీ ఆధిక్యత ఏనాడూ చావదు. తుఫాను రానివ్వు, సునామీలు రానివ్వు, వడగండ్లు కురవనివ్వు, భూకంపాలు రానివ్వు, భూమి తలక్రిందులు కానివ్వు, ఏం జరిగినా ఓ మనిషి నీ ఆధిక్యత మారదు. నీ గొప్పతనం చావదు, నీ గొప్పతనం తగ్గదు. అలా తగ్గని ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన దశలో ఓ మానవుడా, నీ జీవితం ఎంత గొప్పగా ఉందంటే కారణం సాక్షాత్తు దేవునిలో నుండి విడిపోయిన భాగానివి నువ్వు కాబట్టి. సాక్షాత్తు దేవుడు తనలో నుండి వేరు చేసిన భాగానివి నువ్వు నేను కాబట్టి. తర్వాత మరొక మాట చూద్దాం. దేవుడు రాయిస్తున్న ఇంకా అనేకమైన సందర్భాలు దైవ గ్రంథంలో మనకి సాక్షాత్కరిస్తాయి. ప్రియులరా, దైవ గ్రంథంలో మనకి సాక్షాత్కరిస్తాయి. చూద్దాం, జాగ్రత్తగా చూద్దాం. కీర్తనల గ్రంథం 66వ కీర్తన. కీర్తనల గ్రంథం 66వ కీర్తన 9వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. జీవప్రాప్తులనుగా మమ్ములను కలుగజేయువాడు ఆయనే. చూసారా? జీవప్రాప్తులనుగా మమ్మును కలుగజేయువాడు ఆయనే. ఒక్క ముక్కలో చెప్పాలంటే కీర్తనకారుడు అంటున్నాడు, మాకైనా జీవితాన్ని ఇచ్చాడు, ఆయన మా పాదములను కదలనీయడు. జీవప్రాప్తులుగా మమ్మల్ని కలిగించాడు, ఆయన జీవప్రాప్తులుగా మమ్మల్ని సృజించాడు, ఆయనలో నుండి మమ్మల్ని వేరు చేశాడు, గొప్పదైన జీవితాన్ని మాకిచ్చాడు. రైట్. ఇప్పుడు ఇవన్నీ చదువుతుంటే మనకేమర్థమవుతుందండి? ఇవన్నీ చదువుతుంటే మనకేమర్థమవుతుంది? ఈరోజు ఈ భూమి మీద మనం కనబడుతున్నామంటే మన వెనక ఎవరున్నారు? చెప్పండి, మన వెనక ఎవరున్నారు? మీ అందరి వెనక ఎవరున్నారు? సాక్షాత్తు దేవుడు ఉన్నాడు. ఆయనే లేకపోతే ఇక్కడున్న మనం ఎవ్వరము లేము. ఆయనే లేకపోతే మనకెవ్వరికి, ఇక్కడ ఈ భూమి మీద మనకెవ్వరికి జీవితం లేదు. అంటే మనందరి వెనుక ఆయనే ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు మనందరి క్రింద ఈ భూమి మీద ఉన్న సమస్తము ఉంది. మనందరి పైన ఒకే ఒక్కడు దేవుడు ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్న సమస్తము మన క్రింద ఉంది, మన కొరకుంది. మనందరికి పైన దేవాది దేవుడు ఉన్నాడు, ఆయన సర్వోన్నతుడై ఉన్నాడు.
ఆయనే మనకి ఆధిక్యత కలుగజేశాడు. ఆయనే మనకు జీవపు మూటలో నుండి భాగాన్ని పంచిపెట్టాడు. ఆ మాట కూడా సమూయేలు గ్రంథంలో రాయబడిన ఆ మాట కూడా చూస్తే ప్రియులరా, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం చూద్దామా. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 29వ వచనం. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును అనుంది. చూడండి, చూసారా? యెహోవా యొద్ద ఏముందట? జీవపు మూట. ఈ మాటకు అర్థం ఏంటి? ఈ మూట అనే మాటకు అర్థం ఏంటి? జీవపు మూట ఏంటి? ఏదో బియ్యం మూటలాగా కనబడే పదార్థం కాదు కదా జీవం. కనబడే పదార్థం కానప్పుడు మరి జీవపు మూట అన్నాడు. జీవపు మూటలో కట్టబడును అంటున్నాడు. అంటే ఆ జీవపు మూట ఎవరు? దేవుడు. దేవునిలో ఉన్నటువంటి ఆ భాగమే మనము. గనుక ఆ మూటలో నీ ప్రాణము కట్టబడును అంటున్నాడు. అంటే నీవు ఆ మూటలో నుండే వచ్చావు కాబట్టి, ఆ మూటలో నుండే నీ పయనం ప్రారంభమైంది కాబట్టి, ఆ మూటలో నుండే నీ జీవితం ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి మీరు గమనించాలి. అక్కడ నుండే ఇక్కడి వరకు వచ్చావు కాబట్టి నీ జీవము ఆ మూటలో ఉంది అని దేవుడు గుర్తు చేస్తున్నాడు ప్రియులారా. ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే టోటల్గా మనకు అర్థమవుతున్నది ఏంటో తెలుసా? నా వెనుక దేవుడు ఉన్నాడు. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే కారణం దేవుడు. మరి ఈరోజు మనిషి ఇవన్నీ అర్థం చేసుకోకుండా, ఇవన్నీ ఆలోచించకుండా, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మీరు కానివ్వండి, ఈరోజు ప్రపంచంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకునే వాళ్ళు కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా దేవుణ్ణి నమ్ముతున్నామని చెప్పుకునే వాళ్ళు కానివ్వండి, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో చెప్పమంటారా? ఇప్పుడు మనం అడిగిన ప్రశ్న, ఈ సభల కొరకు మనం అడిగిన ప్రశ్న దగ్గరికి వెళ్దాం. ఇప్పటివరకు మీరు విన్న మాటలన్నీ మనసులో పెట్టుకోండి, ఏది మర్చిపోదు. ఇప్పటివరకు మీరు విన్న మాటలన్నీ మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మన సభల టైటిల్ ఏంటి? మనం ఏమనుకుని ఈ సభలు ప్రారంభించాం? దేవుని కొరకు జీవుడా, జీవుని కొరకు దేవుడా. రెండింటిలో ఏ ప్రశ్న కరెక్ట్ అంటారు మీరు చెప్పండి? ఏ ప్రశ్నకు మీరు సరైన సమాధానం ఇవ్వగలరు చెప్పండి? ఇవన్నీ విన్న తర్వాత దేవుని కొరకే జీవుడు అనాలనిపిస్తుందా? జీవుని కొరకే దేవుడు అనాలనిపిస్తుందా? దేవుని కొరకే జీవుడు అంటే దేవుని కొరకు, అంటే దేవునికి ఉపయోగపడవలసిన వాడు జీవుడు. దేవుడు కోరుండి, దేవుడు ఆలోచించి, దేవుడు కావాలని కలుగజేసి ఈ ప్రపంచాన్ని అంతటినీ ఈ నరుడికిచ్చి తనను తన కొరకు అని చెప్పుకున్నాడు. దేవుని కొరకు జీవుడు. కానీ ఈరోజు సమాజం ఏంటో తెలుసా? జీవుని కొరకు దేవుడు, జీవుని కొరకు దేవుడు, జీవుని కొరకు దేవుడా, జీవుని కొరకు దేవుడా, జీవుని కొరకు దేవుడా, జీవుని కొరకు దేవుడా. ఎస్, సమాజం నిలబడిపోయింది అక్కడే. జీవుని కొరకే దేవుడు. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు మీకు అర్థం కావాలి కదా, బాగా అర్థం కావాలి కదా, మీకు చెప్తాను. బైక్ కొరకు మనిషా, మనిషి కొరకు బైకా? మీరు చెప్పండి. బైక్ కొరకు మనిషి ఉన్నాడా? కారు కొరకు మనిషి ఉన్నాడా? ఆటో కొరకు మనిషి ఉన్నాడా? లారీ కొరకు మనిషి ఉన్నాడా? మనిషి కొరకు లారీ, మనిషి కొరకు ఆటో, మనిషి కొరకు బైక్, మనిషి కొరకు కారు, మనిషి కొరకు బస్సు. ఇలా అంటే బాగుందా? బస్సు కోసమే మనిషి, లారీ కోసమే మనిషి, ఒక బైక్ కోసమే మనిషి. ఏమైనా బాగుందా? ఇది అర్థమవుతున్నాయా నా మాటలు? మీకు అర్థం కావాలి. అందుకే అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత చక్కగా నేర్పిస్తున్నాను మీకు మొదటి రోజు. ఇవన్నీ అర్థమైతేనే మిగిలిన 4 రోజుల్లో లోతైన జ్ఞానంలోనికి మనం వెళ్ళగలుగుతాం, లేకపోతే వెళ్ళలేం కదా. అందుకే ఈ ఇంట్రడక్షన్గా చాలా లోతైన సంగతులు మీకు నేర్పించాలని నేను ఆశపడుతున్నాను. కానీ మనుషులకున్న జబ్బు ఏంటో తెలుసా? మొదటి రోజు ఎందుకు లేండి సభకి, లాస్ట్ రోజు వెళ్తే బాగా నేర్చేసుకుందాం అనుకుంటారు. రైట్, ఇప్పుడు ఆలోచించండి. దేవుని కొరకు జీవుడా, జీవుని కొరకు దేవుడా అనే ప్రశ్న మన ముందు కదలాడుతుందంటే ఈ ప్రశ్నకు సమాధానం కావాలి అని మనం వెతికితే ఈ ప్రకృతి కొరకు మానవుడా, మానవుని కొరకు ప్రకృతి అంటే మానవుని కొరకే ప్రకృతి.
అంతే కదా. మానవుని కొరకే ప్రకృతి, చెట్ల కొరకు మానవుడా, మానవుడి కొరకే చెట్లు. వస్తువుల కొరకు మానవుడా, మానవుడి కొరకు వస్తువులా? చెప్పండి. మానవుడి కొరకే వస్తువులు. ఈ భూమి మీద ఏది చూడండి అవన్నీ నీ కొరకు, నీ కొరకు, నీ కొరకు, నీ కొరకు తప్ప వాటి కొరకు నీవు కావు. వాటి కొరకు నీవు కావు, నీ కొరకే అవన్నీ. కనుకనే అవన్నీ ముందు వచ్చాకనే చివరిలో నువ్వు వచ్చావు. అవన్నీ రాకమునుపు నువ్వు రాలేదు, అవన్నీ వచ్చాక చివరిలో నువ్వు వచ్చావు. నువ్వు వచ్చిన తర్వాత దేవుడు వాటన్నిటిని నీకిచ్చాడు. ఒక బైక్ చూసిన తర్వాత ఇది ఎవరికి ఉపయోగపడాలి అని అనుకుంటే నాకే ఉపయోగపడాలి. ఆ బండి నాకే ఉపయోగపడాలి. ఎందుకంటే ఆ బండిని నేను నా కొరకు నిర్మించుకున్నాను. am I right? 100% రైట్. ఈ బండిని, ఈ బైక్ని నేను నాకు అనుకూలంగా నా కొరకు ఏం చేసుకున్నాను, నిర్ణయించుకున్నాను. ఎలా కావాలంటే అలా చేసుకున్నాను. నేను కూర్చోడానికి అనువుగా సీటు చేసుకున్నాను, వెనక నా భార్య కూర్చోడానికి అనువుగా సీటు పొడిగించాను. రకరకాలుగా డిజైన్ చేసుకుంటున్నాను. బైక్ నాకు నచ్చినట్టు ఉండాలి. బైక్ వెనకాల సీట్ అలా ఉండాలా, లేకపోతే ఇలా కిందకు ఉండాలా, హ్యాండిల్ ఇలా ఉండాలా తాటిమట్టలాగా, లైటు ముందు ఉండాలా, లేకపోతే కాళ్ళ దగ్గర ఉండాలా, లేదా నా నెత్తి మీద ఉండాలా, ఎలా పెట్టుకోవాలన్నది ఎవడి కోసం? నువ్వు ఎన్ని రకాలుగా దాన్ని డిజైన్ చేసుకున్నా, ఏ కంపెనీ వాడు ఎలా డిజైన్ చేసి నీ చేతికి ఇచ్చినా అది ఎవడి కోసం? నీ కోసం. నీకు నచ్చినట్టుగా నీ వాహనం రూపకల్పన చేయబడింది. అది రూపింపబడింది నీకు నచ్చినట్టుగా, నీకు అనుకూలంగా వాహనం రూపింపబడింది. నీకు అనుకూలంగా, నీకు కంఫర్టబుల్గా, ఎక్కడ ఇబ్బంది ఫీల్ అవ్వకూడదని నీకు కంఫర్టబుల్గా వాహనం రూపింపబడింది. కుర్చీలు కూడా చూసారా మీరు? కూర్చున్న కుర్చీలు మీకు అనుకూలంగా రూపింపబడినవి. అందుకే ప్రశాంతంగా వీపు జారేస్తారు. ఎందుకు? మీకు వీపు ఉంది కాబట్టి కదా. అందుకే ఎంత ప్రశాంతంగా కూర్చున్నారు చూడండి మీరు అందరూ కుర్చీల్లో. అదే కుర్చీ కింద 4 ముళ్ళెట్టి, కింద 4 మేకులు అంటించి, వెనక వీపు దగ్గర ఇంకో 2 పెద్ద మేకులు 2 దానికి వెనక నుంచి దిగ్గొట్టి అందంగా అలా డిజైన్ చేశారనుకోండి, ఆ కుర్చీలు ఉపయోగపడతాయి మనకి? కూర్చుంటారా మీరు? ఎవరు కూర్చోరు. ఎందుకంటే వెనక మేకులు ఉంటే వీపుకు దిగుతాయి, కింద మేకులు ఉంటే ఎక్కడో దిగుతాయి. కాబట్టి అవి అలా ఉండకూడదు. ఆ డిజైనింగ్ మన కోసం కాదప్పుడు, మనకు అనుకూలంగా ఉంది అంటే. కుర్చీ కోసం నువ్వా, నీ కోసం కుర్చీయా? చెప్పు. కుర్చీ కోసం నువ్వున్నావా, నీ కోసమే కుర్చీ ఉందా? చెప్పు. నీ కోసమే ఆ కుర్చీ డిజైన్ చేయబడింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని చూసి ఈ ప్రసంగాన్ని గుర్తు చేసుకుంటూ ఆలోచించు. మంచం ఎవడి కోసం? నా కోసం మంచమా, మంచం కోసం నేనా? అక్కడ ఒక పాఠం. నా కోసం కంచమా, కంచం కోసం నేనా? అక్కడ ఒక పాఠం. చూసారా? ఇలా ప్రతి వస్తువును నువ్వు చూడు. నా కోసం కొంచెమా, కొంచెం కోసం నేనా? కంచమైనా, మంచమైనా, కొంచెమైనా ఎవరి కోసం? ఈ పొట్టు కొంచెం కోసం, నీ కోసం. అంటే ఏ వస్తువును చూసినా ఇది నా కోసం డిజైన్ చేయబడింది, నా కోసమే రూపించబడింది, ఇది నా కోసమే అనే భావన మనకి ఖచ్చితంగా కలుగుతుందండి. ఖచ్చితంగా. అందులో ఏమాత్రం సందేహం లేదు. మీరు ధరించే వస్తువులు కానివ్వండి, మీరు వాడుకునే వస్తువులు కానివ్వండి, మీరు ఉపయోగించుకునే వస్తువులు కానివ్వండి, చివరకు మీరు తినే ఆహార పదార్థాలు కానివ్వండి, ఈ భూమి మీద మీరు సుఖపడడానికి, వినోదాలు అనుభవించడానికి, సంతోషించడానికి ఏర్పాటు చేసుకున్న ప్రతి వస్తువు మీకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? ఇవన్నీ ఉన్నవి నీకోసమని. ఎందుకు? నీకోసమనే వాటిని నువ్వు కలిగించుకున్నావని, నీకోసమనే వాటిని నువ్వు సృజించుకున్నావని, నీకోసమనే వాటిని తయారు చేసుకున్నావని అవి నీకు బోధిస్తున్నాయి. ఈ ప్రకృతిలో ఉన్నదంతా నీకోసమే. అది కూడా నీకు తెలుసు. అది నీకు తెలియని సంగతి ఏమీ కాదు. మరి ఇవన్నీ నా కోసము అనే భావన మనలో గట్టిగా నాటుకుపోతే ఇప్పుడు జీవాత్మను మనకు అనుగ్రహించిన దేవుడు జీవుడు కొరక,
జీవాత్మను దేవుని యొద్ద నుండి పొందుకున్న జీవుడు దేవుని కొరక? రెండు విలువైన ప్రశ్నలు. జీవాత్మను, తనలోని జీవాత్మను మనకు అనుగ్రహించినటువంటి దేవాది దేవుడు జీవుడు కొరక, లేక దేవాది దేవునిలోని భాగమైన జీవాత్మను సంపాదించుకున్నటువంటి ఈ జీవుడు దేవుని కొరక? ఈ ప్రశ్న ఉత్పన్నమైన నాడు దేవుని పేరట జరుగుతున్నటువంటి మోసాలు ఉండవు. దేవుని పేరట భక్తి లేకుండా రోత కార్యాలు చేస్తున్నటువంటి నీచులుండరు. సమాజం అస్తవ్యస్తంగా ఉండదు. సమాజంలో నీచమైన కార్యాలు జరగవు. సమాజం ఘోరమైన దుష్కార్యాలతో నిండిపోదు. వావి వరసలు మరిచిపోయి పశువుల కంటే హీనంగా భయంకరమైన పరిస్థితిలోనికి మానవులు దిగజారిపోరు. ఎవడు తన పరిధిని అతిక్రమించడు. ఎవడి పరిధిలో వాడుంటాడు. ఎప్పుడైతే మనిషికి జ్ఞానం అందలేదో పరిధి దాటిపోయాడు, పరిధిని విస్తరించుకున్నాడు, పాపాన్ని పెంచి పోషిస్తున్నాడు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తున్నారు. ఆలోచన చచ్చింది. మనిషిలో ఆలోచన చచ్చిపోయి మృగంలా మారిపోయి తానేంటో, తానెవరి కొరకో, తానెందు కొరకో, తన కర్తవ్యం ఏమిటో ఇవన్నీ మర్చిపోయాడు. ఇవన్నీ మర్చిపోయి ఒక భయానకమైన, పాశవికమైన, దరిద్రపు జీవితానికి అలవాటు పడ్డాడు. తన గతమేంటో, తన ఔన్నత్యమేంటో, ఎంత గొప్ప స్థితిలో నుండి కిందకొచ్చాడో, ఎంత గొప్ప స్థితిలో నుండి తాను నిర్మించబడ్డాడో, ఏ జీవాత్మను తాను కలిగి ఈ భూమి మీద ఏలికగా జీవిస్తున్నాడో ప్రతి మనిషి ఒక్కసారి ఆగి ఆలోచించుకుంటే నేనెంత గొప్పవాడిని, నేనెంత గొప్పదానిని అనే భావన కలుగక మానదయ్యా. నేనెంత గొప్పవాడిని, నేనెంత గొప్పదానిని, నాకంటే గొప్పది, నాకంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరనే భావన నీ హృదయాంతరాలలో కలుగక మానదయ్యా. ఖచ్చితంగా కలుగుతుంది, ఖచ్చితంగా. కానీ ఈరోజు మనుషులు ఏమనుకుంటున్నారు తెలుసా? అంటే మా కొరకు ఎవరు? దేవుడు. అంటే జీవుల కొరకు దేవుడు. మనుషులు ఎంత గొప్ప స్థితిలో ఉన్నారండి. ఇలాగే నీ బండి, అరే నాకు నచ్చినప్పుడు కదులుతాను, నిలబడి ఉండరా, అలాగా ఇగ్నిషన్ లాక్ ఆన్ చేసుకుని కూర్చుని ఉండి సీటు మీద నువ్వు గేర్ వేసుకుని అలా ఉండు, నాకు నచ్చినప్పుడు కదులుతాను, అంతవరకు అలాగే ఉంటాను అన్నావు అనుకో, ఆఫీస్ 9 గంటల కంటే నువ్వు ఎన్ని గంటలకు ఎక్కాలి బండి మీద? ఏమో దానికి మూడు ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. నువ్వు యాక్సిలేటర్ రేజ్ చేసినా అది వెళ్ళదు. ఎందుకంటే దానికి నచ్చినప్పుడు వెళ్తుంది. నువ్వు అలా కూర్చుని ఉండు. అలా కూర్చొని అలా ట్యాంక్ వైపు చూసుకుంటూ ఆ ఇగ్నిషన్ లాగా కట్టుకుంటూ వేసుకుంటూ గేర్ దొక్కుని రేజ్ చేసుకుంటూ వెళ్తావా అంటే ఆ 3 వచ్చింది రో, వెళ్తాను రో అని అన్నదనుకో, వెళ్తుంది. 2 కిలోమీటర్లు వెళ్ళాక 3 పోయింది రో, ఆగిపోతున్నాను రో ఎంతనుకో, మళ్ళీ కూర్చుని 7 శనక్కాయలు తింటా కూర్చుంటమే. బాగుందా? అలాగా అలాంటి ప్రయాణాలు, అలాంటి కార్లు, అలాంటి బైకులు, అలాంటి విమానాలు, అలాంటి లారీలు, అలాంటి బస్సులు ఉండాలని కోరుకుంటావా? అలాంటి ట్రైన్లు? నో 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 నో. మేము ఎలా చెప్తే అలాగవి ఉండాలి తప్ప అవి చెప్పినట్టు మేమేంటమేంటి? మేము కలిగించుకున్నాం వాటిని. ఆ బైక్ నేను తయారు చేసుకున్నాను, ఆ దానికి 3 వచ్చినప్పుడు నేను వెళ్ళబెట్టి, నాకు 3 వచ్చినప్పుడు అది నడవాలి. కానీ నాకు ఎప్పుడు 3 వస్తుంది? అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా, పొద్దునైనా, రాత్రి అయినా ఇగ్నిషన్ ఆన్ చేసి కిక్ కొట్టి గేర్ వేసిన తర్వాత, నేను యాక్సిలేటర్ రేజ్ చేసిన తర్వాత నాకు నచ్చినట్టు నేను కోరుకున్న రోడ్లో వెళ్ళాలి. కానీ అది కోరుకున్నప్పుడు నేను వెళ్ళడం ఏంటి? దరిద్రం కదా. నేను కోరుకున్నట్టు అవి ఉండాలి తప్ప అవి కోరుకున్నట్టు నేను ఉండడం ఏంటి? అసాధ్యం, కుదరదు. మరి దేవుడు కోరుకున్నట్టు నువ్వు ఉండాలి తప్ప నువ్వు కోరుకున్నట్టు దేవుడు ఉండడం ఏంటి? చూడండి ప్రపంచాన్ని, ఎక్కడ చూసినా మనుషుల ధోరణి ఇలాగే ఉంది. ఏ ప్రాంతంలో చూసినా వీళ్ళు భక్తులు అని అనుకుంటుంటే, ఏ భక్తుల్ని చూసినా, ఎవరి భావజాలం చూసినా, నాకు అనుకూలంగా ఉన్నప్పుడు నిన్ను పిలుస్తాను, అప్పటి వరకు నువ్వు నా కోసం వెయిట్ చేయి. నాకు అనుకూలంగా ఉన్నప్పుడు నీ దగ్గరకు వస్తాను, అప్పటి వరకు నువ్వు నా కోసం వెయిట్ చేయి. నీ కోసం నేను జీవించాలనుకున్నప్పుడు జీవిస్తాను, అప్పటి వరకు నువ్వు అలా ఎదురు చూస్తూ ఉండు. నువ్వు చెప్పినట్టు నేను వినడం కాదు, నేను చెప్పినట్టే నువ్వు వినాలి. నాకెప్పుడు అనిపిస్తే అప్పుడు చేస్తాను, అప్పటి వరకు నువ్వు అలాగే ఉండాలి. ఇది మనిషిలో కనబడకుండా ఉన్నటువంటి ధోరణి. పైకి నటిస్తున్నా లోపలున్న భావజాలం అదే. నేను దాన్ని బయటికి లాక్కొస్తున్నాను ఈ రాత్రి. పైకి నటిస్తున్నాడు, లోపలున్న భావజాలం మాత్రం అదే.
పైకి మాత్రం మహాభక్తుల్లాగా నువ్వు గుడ్డ ముసిగేసేసినంత మాత్రాన నువ్వు భక్తురాలు అని, నిమ్మలంగా కూర్చుని బైబిల్ తెరిచినంత మాత్రాన నువ్వు భక్తుడు అని దేవుడు ఫిక్స్ అయిపోడు. నీ హృదయాన్ని పరిశీలన చేస్తాడు. ఆ హృదయంలో ఉన్న దానిని బట్టే నీకు తీరుస్తాడు. మనిషి హృదయాన్ని దేవుడు పరిశీలన చేస్తాడు. మనిషి హృదయాన్ని పరిశీలన చేసిన తర్వాత ఆ హృదయాల్లో ఉన్న దానిని బట్టి దేవుడు తీరుస్తాడు. మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. సమాజంలో మనుషుల వ్యక్తిత్వం దేవుడు మనకు అనుకూలంగా ఉండాలనుకుంటున్నారు తప్ప దేవుడికి అనుకూలంగా మనం ఉండాలని ఎవరు అనుకోవట్లేదండి. మనం చెప్పినట్టు దేవుడు వినాలనుకుంటున్నారు తప్ప దేవుడు చెప్పినట్టు మనం వినాలని ఎవరు అనుకోవట్లేదండి. మనకి నచ్చిన సిద్ధాంతాలకి దేవుడు మెల్ట్ అయిపోవాలి తప్ప దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలకి మనం సెట్ అవ్వాలని మాత్రం ఎవడు అనుకోవట్లేదండి. అంటే జీవాత్మను ప్రసాదించిన జీవాధిపతికి జీవుడు విలువనివ్వలేకపోతున్నాడు. సర్వోన్నతుడైన దేవుడు, సమస్తాన్ని కలిగించిన దేవుడు, ఆకాశమును భూమిని విశాలపరిచి నీ పాదాల దగ్గర పెట్టి నీకిచ్చి ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెట్టి నా కొరకు జీవుడు అని ఆయన చెబుతుంటే, కాదు నా కొరకు దేవుడు అని మనిషి చెబుతున్నాడు. చూసారా? ఈ స్థితిలో నువ్వు నేను లేవని అనుకోవాలా? ఈ స్థితిలో మనం లేమంటారా, ఉన్నామంటారా? మీ హృదయాలే సాక్ష్యం ఇస్తాయి. నేను చెప్పాల్సిన అవసరం లేదు, నీ పక్కనున్నోడు చెప్పాల్సిన అవసరం లేదు. నీ హృదయమే నువ్వు ఎలాంటి వాడవో నీ మీద సాక్ష్యం పలుకుతుంది, నీ మీద నేరస్థాపన చేస్తుంది. ఈ రాత్రి దేవుని వాక్యం సూటిగా నీతో మాట్లాడుతుంది గనుక నీ హృదయమే నీ మీద నేరస్థాపన చేస్తుంది. 100% రైట్, ఇది 100% ట్రూ. ఇట్స్ ట్రూ. రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాట్లాడుకుందాం. సిద్ధపడి రండి, త్వరపడి రండి, మీతో పాటు అనేకులు వెంట పెట్టుకుని రండి. అనేక మందిని ఈ మహాజ్ఞానానికి వారసులు చేయండి. 4 రోజులు మన ముందు ఇంకా మిగిలి ఉన్నాయి. ఈ 4 రోజుల్లో లోతైన విలువైన దేవుని కొరకు జీవుడనే వాస్తవాలు, జీవుని కొరకు దేవుడు కాదనే సత్యాలు నేర్చుకోవాలి, అనేకులకు నేర్పించాలి. ప్రభు పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలి. మీ హృదయాలు కూడా మార్చుకోవాలి. అట్టి ధన్యత మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దేవుడు అనుగ్రహించాలని హృదయపూర్వకంగా పరలోకపు తండ్రిని యేసుక్రీస్తు వారి నామములో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.